హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. సో ఈ వీడియోలో సెబీ న్యూ రూల్స్ ఇంపోజ్ చేయబోతుందా? సో ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ఇక కష్టమేనా? సో రూల్స్ ఎలా ఉండబోతున్నాయి ఆ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. హెచ్సిఎల్ టెక్ యొక్క Q1 రిజల్ట్స్ అప్డేట్ చూద్దాం. సో అలాగే టీసీఎస్ చూసాం కదా, మరి హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ తర్వాత ఐటీ స్టాక్స్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? సో ఆర్వీఎన్ఎల్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది. సో ఏంజల్ 1 టాప్ నుంచి అంటే పీక్ నుంచి 43% దాకా డిస్కౌంట్ అయ్యింది. మరి దాని యొక్క పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. డిమార్ట్ యొక్క Q1 అప్డేట్ చూద్దాం. సో అలాగే నిఫ్టీ గురించి కూడా సింపుల్గా చూసి వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకే బెనిఫిట్ అవుతుంది. సో మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే గట్స్ ఉండాలి, రైట్? చూడండి ఫ్రెండ్స్, ముందుగా సెబీ ముందున్న ప్రపోజల్స్ ఏంటి ఎఫ్ అండ్ ఓకి సంబంధించి. సెబీ అయితే ఒక టీమ్ని అపాయింట్మెంట్ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళ ప్రపోజల్స్ ఏంటి అని అంటే చూడండి ఇక్కడ. సో మామూలుగా ఎఫ్ అండ్ ఓ చేస్తున్నప్పుడు అంటే డెరివేటివ్ చేస్తున్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్స్ అనుకోండి. సో 5 lakhsని బేస్ చేసుకొని అంటే 5 lakhని బేస్ చేసుకొని మనం మార్జిన్ అమౌంట్ పే చేస్తాం. ఆ మార్జిన్ అమౌంట్స్ కూడా పెంచారు, చాలా పెంచారు, అంతే కదా. ఒకప్పుడు నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అని అంటే, సో పొజిషన్గా ట్రేడ్ చేయాలంటే సపోజ్ ఇప్పుడు ఏంజల్ 1 ఉంది కదా, సో బ్రోకింగ్ డిస్కౌంటెడ్ బ్రోకింగ్. ఒకప్పుడు ఏంటంటే ఏంజల్ బ్రోకింగ్ అని ఫుల్ టైం ఉండేది, ఫుల్ టైం బ్రోకర్స్గా ఉండేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ కూడా ఉంది. సో అయితే ఏంటంటే ఇప్పుడు ఏంజల్ 1 కానీ షేర్ ఖాన్ కానీ ఇట్లాంటి వాటిలో ట్రేడ్ చేయాలంటే 60K నుంచి 70K ఉంటే సరిపోయేది నిఫ్టీ ఫ్యూచర్లో 1 lakh తీసుకోవాలి అని అంటే. సో అయితే మన అంటే సెబీ రూల్స్ మార్చింది మనం చూసాం కదా లాస్ట్ 2-3 ఇయర్స్లో. 1 అంటే 1.5 lakhs దాకా ఇప్పుడు మార్జిన్ అనేది అవసరం అవుతుంది. అంటే 5 lakhకి మనం 1.5 lakh పే చేసుకొని మనం ట్రేడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు దాకా అయితే సో యాక్చువల్గా డెరివేటివ్ లాట్ సైజ్, మినిమం లాట్ సైజు 5 lakh కదా, దాన్ని కూడా పెంచేద్దాం అనుకుంటున్నారు. ఎంతకి అని అంటే 20 to 30 lakhsకి పెంచుదామని ప్రపోజల్ ఉంది. ఇంకా పెంచలేదు, మార్చలేదు, ప్రపోజల్ ఉంది. సో ఇలా పెంచితే ఏమవుతుందనంటే, సో ఇప్పుడు ఎక్కువ మంది ట్రేడర్స్ అంటే ఇక్కడ మనకి స్టాక్ మార్కెట్లో ఎక్కువ మంది ట్రేడర్స్ ఏంటంటే 10 lakhs లోపు ఉన్న ట్రేడర్సే ఎక్కువ అని, వాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారు. కాబట్టి సో ఈ లాట్ సైజులు కనుక పెంచితే సో ఏంటంటే అప్పుడు ఎక్కువ మనీ పెట్టి ట్రేడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఎక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు మాత్రమే ట్రేడ్ చేయగలరు డెరివేటివ్స్. 30 lakhs 40 lakhs ఇట్లా ఉంటేనే డెరివేటివ్స్లోకి ట్రేడ్ చేయగలరు అనమాట. ఇలాంటి ప్రపోజల్ అనేది తీసుకొస్తున్నారనమాట. 5 lakh అయితే అలా పే చేస్తున్నాం కదా, 20 lakh అంటే ఇంకెంత పే చేసుకొని డెరివేటివ్ చేయాలో చూడండి అనమాట అది. కాబట్టి ఏంటంటే ఎక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేసే వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో నార్మల్గానే అనిపిస్తుంది. ఎందుకంటే 3-4 లాట్స్ చేసే బదులు 1 లాట్తో వాళ్ళు చేస్తారు, అదే గెయిన్ అదే లాసు. కానీ ఎవరైతే 10 lakh క్యాపిటల్ లోపు చేస్తారో వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఎన్ఎస్సి బిఎస్సిలో. కాబట్టి వాళ్ళే ఎక్కువ నష్టపోతారు, ఎక్కువ నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళని పూర్తిగా బంద్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రపోజల్ అనేది తీసుకొచ్చారు. సెబీ 20 lakh అప్రూవ్ చేస్తుందా లేదా 5 lakhని 10 lakh పెంచుతారా? సో అవి మనం చెప్పలేము, రైట్? సో ప్రస్తుతానికైతే కనుక వాళ్ళ టేబుల్ ముందుంది, సెబీ టేబుల్ ముందున్న ప్రపోజల్ అయితే ఇదన్నమాట. అలాగే ఏంటంటే రిస్ట్రిక్టింగ్ వీక్లీ ఆప్షన్స్ టు 1 expiry ఫర్ స్టాక్ ఎక్స్చేంజ్ పర్ వీక్. సో అంటే మల్టిపుల్ ఎక్స్పైరీస్ లేవు ఆప్షన్స్కి, ఓన్లీ ఒక ఎక్స్చేంజ్కి ఒక ఎక్స్పైరీయే పెట్టబోతున్నారు. అంటే రెస్ట్రిక్ట్ చేస్తున్నారన్నమాట. సో తద్వారా ఏంటంటే స్పెక్యులేషన్స్ తగ్గిస్తారు, అలాగే ఓవర్ ట్రేడింగ్ అనేది తగ్గుతుంది. సో అన్ని ఎక్స్పైరీలు ఉండటం వల్ల ఎక్కువ మంది పీపుల్ రకరకాల ఎక్స్పైరీలు చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా సో లిమిట్ చేస్తున్నారు. అలాగే ఏంటంటే రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్ ఫర్ ద ఆప్షన్ కాంట్రాక్ట్స్. అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ అంటే ఎవరైతే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారో తెలుసు కదా, దూరంగా ఉన్న కాల్ ఆప్షను, దూరంగా ఉన్న పుట్ ఆప్షన్ తీసుకుంటూ ఉంటారు బిగినర్స్ ఎస్పెషల్లీ, లేదా తక్కువ టైంలోనే ఎక్కువ మనీ గెయిన్ చేద్దాం అనుకునే వాళ్ళు. సో ఉంటే 10,000 లేకపోతే నాకు 70,000 కావాలి అని చెప్పి అవుట్ ఆఫ్ ద పుట్ ఆప్షన్ అంటే అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్స్, అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్ ఎక్కువ మంది ట్రేడ్ చేస్తూ ఉంటారు.
సో వాటిని లిమిట్ చేస్తారనమాట. స్ట్రైక్ ప్రైజులు అనేవి రెడ్యూస్ చేస్తున్నారనమాట. సో స్ట్రైక్ ప్రైజులు రెడ్యూస్ చేస్తే ఏంటంటే సో అలా చిన్న చిన్న తక్కువ మొత్తంతో ట్రేడ్ చేస్తూ ఎక్కువ పొందాలని ఎక్కువ నష్టపోతూ ఉన్నారో వాళ్ళ యాక్టివిటీని తగ్గించడానికి ఇదొక మార్గంగా వాళ్ళ టేబుల్ ముందున్న ప్రపోజల్గా చెప్పచ్చు అనమాట. సో కాబట్టి ఇట్లాంటివి తీసుకొస్తే కనుక F&Oలో ట్రేడింగే కాదు, స్టాక్ మార్కెట్లోనే ట్రేడింగ్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది, అందులో డౌటే లేదు. సో ఎందుకనంటే ఎక్కువ మంది పీపుల్ ట్రేడ్ చేసేది ఏంటి అంటే సో తక్కువ క్యాపిటల్తో వచ్చి ఆప్షన్స్ ట్రేడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే సో కొంచెం ఒక 5 lakh అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్కి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. సో యాక్చువల్గా ఆప్షన్స్ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ అవన్నీ చేస్తున్నాయి ఏంటంటే అవి ఇట్స్ లైక్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, అర్థమవుతుందా? అవి ఏంటంటే హెడ్జింగ్ కోసం వాడతారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎందుకు వాడతారు? లైఫ్ని సెక్యూర్ చేసుకోవడం కోసం, అంతే కదా. అంతేగాని అదే పనికి ఇన్సూరెన్స్తో ఇన్వెస్ట్మెంట్స్ చేయరు కదా, చేయకూడదు కదా. అలాగే ఇక్కడ ఏంటంటే మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. సో ఒకప్పుడు ఏంటంటే డెరివేటివ్స్ మన కంట్రీలో అసలు లేవు, తర్వాత తీసుకొచ్చారనమాట. సో ఒకప్పుడు ఏంటంటే ఇండెక్స్ కాన్సెప్టే లేదు, స్టాక్స్ ఇండివిజువల్గా బై చేసుకునేవాళ్ళు, సెల్ చేసుకునేవాళ్ళు అనమాట. సో ఏంటంటే మార్కెట్లో ఉన్న సడన్ థింగ్స్ వల్ల, ప్యానిక్ న్యూస్ల వల్ల సో ఇన్వెస్టర్స్ నష్టపోతున్నారని చెప్పి హెడ్జింగ్ చేసుకోవడం కోసం తీసుకొచ్చిందనమాట. హెడ్జింగ్ అంటే ఏంటి అనేది బిగినర్స్కి తెలియకపోవచ్చు, ఎప్పుడైనా దాని మీద ఒక స్పెషల్ వీడియో అనేది మనం చేద్దాము, రైట్? అదనమాట. అయితే ఏంటంటే ఇవి సెబీ ముందున్న ప్రపోజల్స్. వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అనేది మనం వెయిట్ చేయాలి. వాళ్ళు డెసిషన్స్ చెప్పిన తర్వాత మన ఛానల్లో యాజ్ యూజువల్గా మనం డిస్కషన్ అనేది చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే HCL టెక్నాలజీస్ యొక్క Q1 రిజల్ట్స్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆపరేటింగ్ రెవెన్యూ అనేది 6.7% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో కంపేర్ చేస్తే ఏంటంటే కరెంట్ క్వార్టర్ ఎట్లా ఉంది అని చేసే కంపారిజన్ని ఇయర్ ఆన్ ఇయర్ అంటారు. సో అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, సో ప్యాట్ చూస్తే 20% రైజ్ అయింది. సో అలాగే వీళ్ళు 12 రూపీస్ డివిడెండ్ని అనౌన్స్ చేశారు పర్ షేర్ అనమాట. సో అలాగే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో రెవెన్యూస్లో పెద్ద చేంజెస్ అనేవి లేకపోవడం అనేది కొద్దిగా ఏంటంటే కన్సర్న్గా కనిపిస్తుంది. సో అలాగే ఏంటంటే మార్జిన్స్ పెరగడం వల్ల ప్రాఫిట్ అనేది మెయింటైన్ చేయగలిగారు. అలాగే మనం చూస్తే కనుక ప్రాఫిటబిలిటీలో అదర్ ఇన్కమ్ అనేది కనిపిస్తూ ఉంది, రైట్? సో ఒక్కసారి సో ఇంకొంచెం డీపర్గా మనం కనుక HCL టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుంటే సో మనకి TCS యొక్క మన Q1 యొక్క ఆర్డర్ బుక్ చూస్తే కనుక లో ఉంది, డిమాండ్ కన్సర్న్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తూ ఉంది. కానీ మేనేజ్మెంట్ యొక్క టాక్ చూస్తే చాలా తెలివిగా తప్పించుకున్నారు. సో TCS మేనేజ్మెంట్ చూస్తే కనుక మీరు డిమాండ్ గురించి వాటి గురించి మాట్లాడటం, ఇలాగే గ్రోత్ ఇలా కంటిన్యూ అవుతుందా అనేది మాట్లాడటం చాలా ఎర్లీ అవుతుంది, టూ ఎర్లీ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. అలాగే HCL టెక్నాలజీస్ యొక్క ఆర్డర్ బుక్ చూస్తే కనుక సో అది కూడా ఏంటంటే సో చాలా లోయర్ ఉంది. సో $1960 million అనమాట. సో టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ. సో ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే సో ప్రీవియస్ క్వార్టర్లో ఏంటంటే $2,290 million అనమాట. సో అంటే డిమాండ్ కన్సర్న్స్ అనేవి కనిపిస్తున్నాయి అనేది TCS HCL టెక్నాలజీస్ యొక్క రిజల్ట్స్ లోతుగా మనం అధ్యయనం చేస్తే తెలుస్తుంది. కానీ అప్కమింగ్ క్వార్టర్స్లో ఎట్లా ఉండబోతుంది అనేది ఇట్స్ ఆల్వేస్ ఎ మిస్టరీ. సో ఇలా అనుకున్నప్పుడు కొన్నిసార్లు మనం ఇంకా ఫర్దర్గా కూడా వీక్ అయిన సందర్భాలు ఉన్నాయి, లేదా అందుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అవి అన్నీ కూడా మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే కాస్త హింట్ అనేది కనిపిస్తుంది. కొంచెం లోతుగా మనం చూస్తే కనుక కొంచెం డిమాండ్ కన్సర్న్ ఉంది అనేది విషయం మనకి అర్థమవుతుంది. HCL టెక్నాలజీస్ అలాగే TCS అలాగే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా July 19th సో రాబోతున్నట్లున్నాయి. సో ఇన్ఫోసిస్ సడన్ షాక్స్ ఇస్తుంది. సో అవి కూడా చూడాలి మనం, ఎలా ఉంటుంది రిజల్ట్స్ అనేవి మనం ఒకసారి చూడాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ HCL టెక్నాలజీస్ యొక్క రిజల్ట్స్. HCL టెక్నాలజీస్ యొక్క టెక్నికల్ చార్ట్ ఎలా ఉందో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, HCL టెక్నాలజీస్ యొక్క చార్ట్ చూస్తే కనుక సో అప్ ట్రెండ్ కనిపిస్తూ ఉంది, అప్ ట్రెండే కొనసాగుతుంది. అలాగే TCS రిజల్ట్స్ వచ్చినాయి. సో దీని రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఇన్ జనరల్గా ఏంటంటే పోటాపోటీగా వస్తాయి అన్నమాట. సో నెంబర్తో కంపేర్ చేస్తే మీకు తక్కువ కనిపించిన గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే HCLకి గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే స్కోప్ ఎక్కువ అనే పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట.
సో అప్ ట్రెండే ఉంది. కరెంట్ అప్ ట్రెండ్ ఉన్నంత మాత్రాన సో తిరగబడదని మనం చెప్పలేం. కాబట్టి మినిట్ టు మినిట్ వాచ్ చేస్తూ మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాను. ఇప్పుడున్న చార్ట్కి అయితే కనుక అప్ ట్రెండ్లో ఉంది. సో చాలా హైలో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా ఇదే అని చెప్తాను. జాగ్రత్తగా అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత ఆర్వీఎన్ఎల్కి సంబంధించి సో లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటే ఎల్ఓఏ అనేది వచ్చింది. ప్రాజెక్ట్ వర్త్ 132 crores అనమాట ఫ్రమ్ సెంట్రల్ రైల్వే. సో వస్తూనే ఉన్నాయి ఆర్వీఎన్ఎల్కి. సో అయితే వాల్యుయేషన్స్ చాలా జాగ్రత్త అని చెప్తానమాట. ఈ మధ్య రైల్వే స్టాక్స్ మీరు చూస్తున్నారు కదా, డిఫెన్స్ స్టాక్స్ ఈ లాస్ట్ 6 months 2 monthsలో పీపుల్ వాల్యుయేషన్స్ ఎంత ఉన్నాయి అనేది చూసుకోకుండా ఎగబడి కొన్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా వాటి గురించే డిస్కషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. వాటినే బ్యాగర్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు. అవి బ్యాగర్సే కానీ ఆల్రెడీ అయ్యాయి. అర్థమవుతుందా? మల్టీ బ్యాగర్ అయ్యేదాన్ని కొంటున్నావా, మల్టీ బ్యాగర్ని కొంటున్నావా అనేది చూసుకోమని చెప్తానమాట. నేను ఇక్కడ బై సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ మాట్లాడట్లేదు. సో కొనుక్కునేటప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్ ఎంత ఉంది అనేది చూసుకోండి. అలాగే పీజీ రేషియో ఎంత ఉంది, మనం ఎంత కొంటున్నాం, నెక్స్ట్ 5 years ప్లాన్స్ ఏంటి అనేది చూడండి. నెక్స్ట్ 5 yearsకి ఆ కంపెనీ ఎంత గ్రోత్ అవుతుందో అది ఆల్రెడీ ఆ వాల్యుయేషన్ ఇప్పుడే ఉందేమో చూసుకోండి అనమాట. ఎక్కడ పెట్టుకుంటున్నాం అనేది చూడకపోతే మనకి మెడకబెట్టుకొడుతుంది స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అని చెప్తాను. అందులో డౌటే లేదు అని మరొకసారి చెప్తానమాట. మీరు చూస్తే లాస్ట్ 2-3 months మీరు ఎక్కడ సోషల్ మీడియా చూసినా ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఆర్వీఎన్ఎల్, కొచ్చిన్ షిప్ యార్డ్ ఇట్లాంటి స్టాక్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు చూడండి, చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సిన సమయం అని చెప్తానమాట. ఇక్కడ బై సేల్ రికమెండేషన్ నేను ఆ వ్యూ కూడా ఇవ్వట్లేదు. చూడండి, రెవెన్యూ సూపర్ మార్కెట్ యొక్క Q1 రిజల్ట్స్. ఆపరేటింగ్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 18% పెరిగింది. అలాగే ప్యాడ్ చూస్తే 17.5% పెరిగింది. సో బాగానే ఉంది, రిజల్ట్స్ డీసెంట్గానే ఉన్నాయి అని చూడండి. సో మనం నిఫ్టీ గురించి చూసే ముందు సో ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ ఇచ్చాను కదా, ఫ్రీ టెలిగ్రామ్ గ్రూపు. మార్కెట్ లైవ్లో లెర్నింగ్ వ్యూస్ కావాలి అని అంటే, నేర్చుకోవాలి మీరు ఏదన్నా అనుకుంటే బెనిఫిట్ అవుతుంది. సో కొత్తగా స్టాక్ మార్కెట్కి వచ్చిన వాళ్ళకి, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కొత్తగా వచ్చిన వాళ్ళని 3 months అబ్జర్వ్ చేయమంటాను. సో మీరు ఎక్కడ సోషల్ మీడియా అయినా సరే 3 months కూడా అబ్జర్వ్ చేయకుండా లెర్నింగ్ వ్యూస్ అనేది నేర్చుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట. ఈ 3 months జాగ్రత్తగా వ్యూ చేయండి, తర్వాత లెర్న్ చేద్దరు కానీ. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తానమాట. సో ఒక 3 months మీరు కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తే కానీ అసలు వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది తెలుస్తుంది అనమాట. మనీ మేనేజ్మెంట్ ఏంటనేది కూడా తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ వెబినార్ అనేది ఉంది. ఫ్యూచర్స్ ఏంటి, స్పాట్ ఏంటి, మనీ మేనేజ్మెంట్ ఏంటి, మార్కెట్ మూవ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలాంటి స్టాక్స్ చూస్తే మార్కెట్ మూవ్ అర్థమవుతుంది, అట్లాంటివి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ డీమ్యాట్ గ్రూప్ మెంబర్ అయి ఉంటే మీరు ఆ వెబినార్ అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇలాగే వెబినార్లు జరుగుతూ ఉంటాయి. సో అప్కమింగ్ వీక్స్లో కూడా జరుగుతుంటాయి. ఎవ్రీ వీక్ కాకపోయినా అప్పుడప్పుడు కండక్ట్ చేస్తుంటాం. సో మీరు కూడా డీమ్యాట్ గ్రూప్లో మెంబర్ అయితే కనుక లైఫ్ టైం అలాంటి వెబినార్లు అటెండ్ అవ్వచ్చు. ఫ్రీ, మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ జీరోదా లింక్స్ ఇచ్చాను కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మా కింద ఇచ్చిన టీమ్ నెంబర్, సో వాట్సాప్ లింక్ ఇచ్చాను చూడండి. మీరు ఐడిని ఈ వాట్సాప్ నెంబర్కి మీ ఐడిని పంపించండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే మిమ్మల్ని ఆ గ్రూప్లోకి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక సో మనం ఈ రెడ్ క్యాండిల్ పడుతున్నప్పుడు లోయర్ లెవెల్లో షార్ట్ కవరింగ్ అని అనుకున్నాం, వచ్చింది. అలాగే ఆల్ టైమ్ హై మళ్ళీ టచ్ చేస్తుంది అనుకున్నాం, టచ్ చేసింది. సో ఆల్ టైమ్ హై పైన చూస్తే కనుక మీకు షార్ప్ క్యాండిల్ కనిపిస్తుందా లేదా? సో కనిపిస్తుంది. సో అయితే సో మార్కెట్ గురించి ఇట్లాంటి ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్నప్పుడు పీపుల్ ఎగబడతా ఉన్నారు. అంటే కొత్త వాళ్ళు వస్తుంటారు, ఎఫ్డీ నుంచి మనీ తెస్తూ ఉంటారు, ఎస్ఐపీ చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ మీరు డేటా చూసినా, ఎస్ఐపి డేటా చూసినా చాలా హైలో ఉంటాయి, పాజిటివ్ న్యూస్లు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేసినా కూడా డిఐఎస్ దగ్గర చాలా డబ్బు ఉందని అనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కసారి మార్కెట్ కనుక తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసింది అని అంటే సడన్గా ఇవన్నీ కూడా నెగిటివ్ న్యూస్లుగా మారిపోతూ ఉంటాయి. సో ఎస్ఐపి డేటా మీకు మంత్లీ ఎస్ఐపి డేటా లో కనిపిస్తుంది. ఎందుకని ఈ మార్కెట్ పడుతుంటే ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి ఆ లో అని కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే అప్పుడు దాకా ఇన్ఫ్లోస్ బాగున్నాయి అని కాస్త అవుట్ఫ్లో పెరుగుతుంది. అంతే కదా, నా డబ్బులు నాకు కావాలని మ్యూచువల్ ఫండ్స్లో నుంచి జనం విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. అవుట్ఫ్లో వాళ్ళదేం పోయింది, కరెంట్ మార్కెట్ ప్రైస్కి అమ్మేసి ఇచ్చేస్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు. కాబట్టి అవుట్ఫ్లో కనిపిస్తూ ఉంటుంది, నెగిటివ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఒక 20% డిస్కౌంట్ అయితే అదేం చెడేం కాదు స్టాక్ మార్కెట్కి.
సో మంచిదే అది. సో స్టాక్ మార్కెట్ న్యూ హైస్ చూడాలి అని అంటే హెల్దీ కరెక్షన్స్ అనేవి రావాలి. ఇలా రాకుండా ఇలా ర్యాలీ అవ్వటం అనేదే ప్రమాదం. ఎందుకంటే ఒక్కసారిగా ప్రళయాలు చూస్తూ ఉంటాయి ఇట్లా వచ్చిందంటే. సో బబుల్స్ బర్స్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే రీసెంట్ కరెక్షన్స్ అనేవి రావాలి, అది మనం ఇన్వైట్ చేయాలి. ఎకానమీ బాగుండాలి, కానీ స్టాక్ మార్కెట్లో కరెక్షన్స్ అనేవి ఎకానమీతో సంబంధం లేదు. అంతా బాగున్నా కూడా వాల్యుయేషన్స్ని బేస్ చేసుకొని కాస్త రీట్రేస్మెంట్ అనేవి సహజంగా వస్తాయి. అలాంటివి రాకపోతే బబుల్స్ బర్స్ట్ అవుతాయి. అర్థమవుతుందా? కాబట్టి మనం కరెక్షన్స్ వస్తే ఇన్వైట్ చేయాలి అని చెప్తాను. ఆలోచించుకోండి. మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అని అంటే అందరూ ప్యానిక్ అయ్యి బాధపడతా, మనం ఇప్పుడు వద్దు, కరెక్ట్ కాదు, అది ఇది అని భయపడతా ఉంటారు. అందరూ అదే చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం వెళ్ళాలి. అలాగే ఏంటంటే మనం యుఫోరియాలో ఉన్నప్పుడు, ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా కాషియస్గా ఉండాలని చెప్తాను. కానీ ఎక్కువ మంది పీపుల్ ఉల్టానే చేస్తారు. అలాగే కొద్దిగా డిప్ అయింది అనుకోండి, ఒక 5% డిప్ అవ్వగానే మళ్ళీ ఎగబడి కొంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే తెలుసా, వాళ్ళ పోర్ట్ఫోలియో గ్రీన్లో ఉన్నది కాస్త 1-2% గ్రీన్లో ఉండేది, వాళ్ళది కాస్త రెడ్లోకి వెళ్తుంది. దాన్ని గ్రీన్ చేద్దామని యావరేజ్ చేస్తూ ఉంటారు. యావరేజ్ చేయడం వల్ల స్టాక్ మార్కెట్లో అకౌంట్ని గ్రీన్ చేయడం అనేది అది కలే అని చెప్తానమాట. జరగని పని అది. సో డీసెంట్గా కరెక్ట్ అయినప్పుడు కంపెనీస్ వాల్యుయేషన్స్ అవి చూసుకొని కొనుక్కోవడం అనేది కరెక్ట్ అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తానమాట. సో అది ఫ్రెండ్స్. అయితే స్టాక్ మార్కెట్లో ప్రళయం రాబోతుంది. సో ఈవినింగ్ చాణక్యలో హెడ్డింగ్ అదే ఉండబోతుంది. సో ఆ పతనం గురించి ఎలా ఉండబోతుంది, ఎంత భయంకరంగా ఉంటుంది అనేది సో నేను విపులంగా చెప్తానమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి, ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్తాను. నచ్చే వాళ్ళే చూడండి, నచ్చని వాళ్ళు మన ఛానల్ చూడాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.